మన వాక్య ధ్యానము లూకా సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. అందుకు ఆయన, దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పారు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు, ఈ సమయమందు కూడా నీ పాద సన్నిధి మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలు సరిదిద్దండి. మీరు అక్కడికి సిద్ధపాటు చేయమని, దీనదాసుని మరుగుపరిచి మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము గత దినము కూడా ఇదే మాటలే మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు నిజమైన కుటుంబం, నిజమైన కుటుంబం. నిజమైన కుటుంబంలో లోబడే మనస్తత్వం గలవారు మాత్రమే ఉంటారు. మాట వినే వాళ్ళు మాత్రమే ఉంటారు. మాట వినని వాళ్ళు, దేవునికి విధేయులు కాని వాళ్ళు దేవుని నిజమైన కుటుంబములో ఉండరు. యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట అదే కదా, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, వాక్యానుసారంగా జీవించేవారే నా తల్లియు నా సహోదరులు అని ఆయన పలికాడు. అందును బట్టి దేవుని వాక్యాన్ని విని విధేయత చూపేవారు మాత్రమే యేసుక్రీస్తుకు వ్యక్తిగతంగా బంధువులు అని చెప్పుకొచ్చాం. దేవుని కుటుంబంలో భాగమవుతారు వాళ్ళు. విధేయత లేని విశ్వాసం దేవుని ఆత్మ సంబంధమైన కుటుంబంలో కనిపించరు. కనిపించే వారు ఉన్నారు, కనిపించని వారు కూడా ఉన్నారు. కనిపించేటువంటి వారు ఎవరంటే దేవుని వాక్యమునకు విధేయత చూపేవారు మాత్రమే. దేవుని వాక్యమునకు అవిధేయత చూపించేవారు దేవుని రాజ్యములో కనిపించారు. దేవుని మందిరంలో కనిపించిన దానికి ఉదాహరణగా మనము ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 6వ వచనాన్ని మనం 16వ వచనం చదువుకున్నాం, ధ్యానం చేశాం. పూర్ణ హృదయముతో దేవునికి మనము లోబడాలి. ఎందుకంటే ఆయన మన దేవుడు, మనము ఆయన ప్రజలము. ఆయనే మనల్ని పోషిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. మనకు ఏది అవసరమో అది ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, మనల్ని ఆయన విలువ పెట్టి కొన్నాడు. లోబడదాం. లోబడితే ఆశీర్వాదం, లోబడకపోతే శాపం అనే అంశాన్ని మనం ముగించుకున్నాం. ఈ దినమందు చూడండి, దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము చదవాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనములో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఇదొకటి. రెండవది, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఈ వచనములో రాయబడిన మాట మనము చూడగా,
యెహోషువకు దేవుడు ఆజ్ఞాపించుచూ ఉన్నాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా సేవకుడైన మోషే మృతి పొందాడు, కాబట్టి యెహోషువ నీవే ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి, కానాను దేశం నడిపించాలి వాళ్ళను. అయితే నువ్వేం చేస్తావంటే నువ్వు ఇలా చేయాలి అన్నాడు. ఏం చేయమన్నాడు దేవుడు యెహోషువతో? 7వ వచనం చూడండి. 7వ వచనంలో, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చెయ్యవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, యెహోషువ నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండు అన్నాడు. నిబ్బరము, జాగ్రత్త, బహుధైర్యం. ఎందుకు బహుధైర్యంగా ఉండమని చెప్పినాడు? ఎందుకు నిబ్బరము, ఎందుకు జాగ్రత్త అంటే ఇశ్రాయేల్ ప్రజలు లోబడనొల్లని ప్రజలు, అంతేగా వారు లోబడరు. కాబట్టి నువ్వు నిబ్బరం కలిగి ఉండు, జాగ్రత్తగా ఉండు, బహుధైర్యంగా ఉండు. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యవలెను అన్నాడు. నా సేవకుడైన మోషే నీకు ఏం ఆజ్ఞాపించినాడో దానంతటి ప్రకారంగా చేయటానికి జాగ్రత్త పడు. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అని చెప్పినాడు. కుడికి ఎడమకు తొలగకూడదు, బహు జాగ్రత్తగా ఉండు అని దేవుడు చెప్పాడు. 8వ వచనం చూడగా, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు అన్నాడు. దేనంట? ధర్మశాస్త్ర గ్రంథము అనే మాట ఉంది. ఈ పదం బైబిల్లోని మొట్టమొదటి 5 గ్రంథాలను సూచిస్తూ ఉంది. 5 గ్రంథాలను సూచిస్తూ ఉంది. ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండాలను ఇది సూచిస్తూ ఉంది. దేవుని మాటలు, ఆజ్ఞలు, మోషేకు దేవుడిచ్చిన ప్రత్యక్షత ఈ గ్రంథములో రాసి ఉన్నాయి. ఏమి రాశాడు దేవుడు? ఏం చెప్పాడు దేవుడు అంటే చూడండి, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 9వ వచనం చూస్తారా? మోషే ఈ ధర్మశాస్త్రము రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలు పెద్దలకందరికీ దాన్ని అప్పగించి వారితో ఇట్లనెను అనే మాట ఉంది. వచనం 12, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్రం వాక్యమంటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకుంటకై అందరిని పోగు చేయవలెను. ఏం చెప్పాడు దేవుడు మోషేకు? ధర్మశాస్త్ర బోధనకు ఏర్పాట్లు ఇవన్నీ కూడా. అందును బట్టి మోషే ఈ ధర్మశాస్త్రము రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకు ఇశ్రాయేలు పెద్దలందరికీ దాన్ని అప్పగించాడు. అయితే ఏం చేయాలంటే, మీ దేవుడైన యెహోవాకు భయపడండి మీరు అన్నమాట ఉంది. మీరు భయపడండి, ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు. పురుషులేమి, స్త్రీలేమి, అవునా, పిల్లలేమి, నీ పురములో ఉన్న ప్రదేశులేమి,
వాటిని విని నేర్చుకోవాలి. వాటిని విని నేర్చుకోవాలి. నేర్చుకుని ఏం చేయాలా? నేర్చుకుని ఏం చేయాలంట? అలాగూ జీవించాలంతే. నేర్చుకున్నాడు దాన్ని అనుసరించాలి, అన్వయించుకోవాలి, ఆ ప్రకారంగా జీవించాలి. ఇది ఆయన చెప్పాడు. వచనం 24-25 వచనాల్లో ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతముగా రాయుట ముగించిన తర్వాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీలను చూచి ఆజ్ఞాపించిందేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసం ప్రక్కన ఉంచుడి అన్నమాట ఉంది. నిబంధన మందసం ప్రక్కన ఉంచండి. దేవుని నిబంధన మందసం మోసేటువంటి లేవీలకు ఆజ్ఞాపించాడు. జాగ్రత్త సుమా, ఇది దేవుని మాటలు, ఇవి దేవుని గ్రంథం మీకు ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అనే మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. ఇన్ని జాగ్రత్తలు చెప్పాడు వాళ్ళకు దేవుడు. అందును బట్టి మనం ఆలోచన చేయగా యెహోషువ దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడటములో, ధ్యానించడములో, సంపూర్ణ విధేయత చూపటములో నమ్మకంగా ఉండాలి అని ఆజ్ఞాపించాడు. మాట్లాడినాడు, యెహోషువ మాట్లాడినాడు. చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం కూడా చూడాలి. 7వ వచనం 6-7. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడవలెను. ఏమన్నాడు? వాటిని గురించి మాటలాడవలెను అన్నాడు. మాట్లాడాలి. యెహోషువ దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడాలి. మనము మాట్లాడాలి. దేవుని వాక్యం గురించి మాట్లాడాలి. మౌనంగా ఏమాత్రం కూడా ఉండకూడదని వాక్యం చెబుతుంది. ధ్యానించడములో అనే మాట ఉంది. వాక్యాన్ని ధ్యానించాలి, మాట్లాడాలా, ధ్యానించాలి గుడుక. ఎలా ధ్యానించాలి? 1 కీర్తన 1-2 వచనం. 1 కీర్తన 2వ వచనం చూడండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించిన వాడు ధన్యుడు. అంతే, ధ్యానించువాడు ధన్యుడు. దేన్ని ధ్యానించాలంట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఆనందించాలంట. వాక్యం చదువుతాం ఏం చేయాలా? ఆనందముతో చదవాలి, సంతోషంతో చదవాలి. టైం అయిపోయిందని కాదు, అవునా? కొంతమంది టైం అయిపోయిందని చెప్పేసి ఏదో ఆదలబాదలుగా చదవాలని చదువుతుంటారు. అలా కాదు. దేవుని ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడే ధన్యుడు. ధ్యానించువాడు ధన్యుడు, చదివేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెబుతుంది. ధ్యానించాలి, చదవాలి. ఇది గుర్తుంచుకోవాలి. 119వ కీర్తన 97వ వచనం కూడా చూడండి. 119, 97వ కీర్తన. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది. ఎటనట? దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. దినమంతా కూడా ధ్యానించుచున్నాను. ధ్యానించాలనా? అవును. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమైంది. దినమెల్లా నేను దాన్ని ధ్యానిస్తూ ఉన్నానని చెప్పాడు. గ్రంథాన్ని ధ్యానించుట, బైబిల్ మనకు ప్రియమైనది. భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే ప్రియమైంది ఏంటంటే బైబిల్ గ్రంథమే. అంతే. దీన్ని మనం ధ్యానిస్తే, ఈ గ్రంథాన్ని మనం మోస్తే, రేపొద్దున ఈ గ్రంథం నిన్ను మోస్తూ ఉంది
అది జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. బైబిల్ని ఎక్కడంటే బారేయొద్దు, జాగ్రత్తగా చూసుకోండి. ఇది దేవుని మాటల గ్రంథం, పరిశుద్ధమైన గ్రంథం. బతికించే మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఇది జ్ఞాపకంలో ఉంచుకోవాలి. తర్వాత ఎజ్రా గ్రంథం 7:10 చూడండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడగా, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను అని ఉంది. ఎజ్రా చెప్పిన మాట ఇది. యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించి ఏం చేయాలంట? పరిశోధించి దాన్ని చొప్పు నడుచుకొనుటకు అనే మాట ఉంది. పరిశోధించాలంట, ధర్మశాస్త్రాన్ని పరిశోధించాలి, పరీక్షించాలి. ఏమి ఉంది, ఏమి లేదు, ఏమి రాయబడింది, ఏమి రాయబడలేదు, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా బతకకూడదు పరిశీలన చేయాలా, పరీక్షించాలా. అందుకోసమే ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడంట. నేర్పించాలా, నేర్చుకున్నవాడు ఏం చేయాలా? నేర్పించాలి, అంతే. నేర్పించేటప్పుడు నేర్చుకోవాలా. నేను నేర్చుకోను అంటే ఇక ఎన్నటికి నువ్వు నేర్చుకోలే కూడా అసలు, అవునా? నేర్పించేవాడు ఉన్నాడు, వచ్చి కూర్చొని నేర్చుకోండి, దేవుని వాక్యం నేర్చుకోండి, దేవుని వాక్యం నేర్చుకునేది అన్వయించుకోండి, దాన్ని ప్రకటించండి. నేర్పడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడు ఎజ్రా అనేది లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా చూద్దాం, చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారునై ఉండండి అన్నాడు. ఏమన్నాడు యాకోబు? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై ఉండాలా. వినాలా, ఏం చేయాలా? వాక్య ప్రకారంగా ప్రవర్తించాలా, వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి. 23వ వచనం. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనసుని పోలి ఉన్నాడు. ఎవడైనా కానీ వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే గనక వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనసుని పోలి ఉన్నాడు. 24వ వచనం. వాడు తను చూచుకొని అవతలికి పోయి తనెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. 25వ వచనం. అయితే స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమముతో తేరిచూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును అనే మాట కనిపిస్తుంది. 25వ వచనం మనం చూడగా వాక్యం చెబుతున్న మాట స్వాతంత్రమునిచ్చు నియమములో అనే మాట ఉంది. ఈ నియమం ఏమిటి? ఈ నియమం అంటే చూడండి, 2వ అధ్యాయము వచనం 12, 2:12లో రాయబడిన మాట ఏమిటి? నియమం. స్వాతంత్రము ఇచ్చు నియమం చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడండి, అలాగుననే ప్రవర్తించుడి అన్నమాట. అలాగనే ప్రవర్తించండి, అలాగే మాట్లాడండి, తగినట్లుగా మాట్లాడండి. దేవుని ద్వారా తీర్పు పొందబోయే వారి దృక్పథములో నుంచి మనం మాట్లాడాలంతే. స్వాతంత్రం, నియమము అంటే దేవుని ఆత్మ ద్వారా ఆయన ప్రేమ మన హృదయాల్లో
కుమ్మరింపబడిన నియమం పక్షపాతము చూపడాన్ని లేదా పక్షపాతం చూపించడాన్ని దేవుడు ఖండిస్తాడంతే. ఎందుకంటే ఇది ప్రేమ నియమానికి వ్యతిరేకం. దేవుడు వాక్యం చెప్తున్న మాట, దేవుని ఆత్మ ద్వారా ఆయన ప్రేమ మన హృదయాలు కుమ్మరించబడిన నియమం ఇది. అందుకోసమే పక్షపాతము చూపించడాన్ని దేవుడు ఖచ్చితంగా ఖండిస్తాడు. అది మనం గుర్తుంచుకోవాల్సిన సంగతి. ఇంకా ఏమన్నాడు దేవుడు అంటే, మనలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో అంతర్గతం చేయబడినటువంటి దేవుని చిత్తం అన్నాడు అన్నమాట. దేవుని చిత్తం. ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవించు వారమై ఉండాలి. అది మనం గుర్తుంచుకోవాలి. ఇక రెండో మాట ధ్యానం చేద్దాం రండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనములో రాయబడిన మాట చూడండి. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల అనే మాట కనిపిస్తూ ఉంది. ఎలాగంట? దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఇది గుర్తుంచుకోవాలి. చక్కగా ప్రవర్తించదవు లేదా చక్కగా వర్ధిల్ల చేసుకుంటావు. వాక్యాన్ని ధ్యానిస్తే నీ మార్గము వర్ధిల్ల చేసుకుంటావు, చక్కగా ప్రవర్తిస్తావు. వాక్య ధ్యానము లేకుండా, ప్రార్థన లేకుండా కదా, ప్రార్థన ఉండదు కొంతమందికి. ఉదయం లేస్తేనే వాక్యం చదువుకోరు, పొద్దున్న లేస్తేనే. ఇలాంటి వారు ఏడ విశ్వాసంలో ముందు కొనసాగుతారు? పడిపోతారు, అంతేమీ లేదు. ఆత్మీయ ఆహారం లేకపోతే, ఆత్మీయ ధ్యానం లేకపోతే, ప్రార్థన లేకపోతే స్త్రీ కానీ పురుషుడు కానీ సత్యవంత సమానము, అంతే. అది దేవుని వాక్యం చెప్తున్నమాట, గుర్తుంచుకుందాం. కాబట్టి ధ్యానించడం, ఎబ్రీ భాషలో ఆగా అనే మాట ఉంది. అంటే మౌనంగా చదవడం, మౌనంగా చదవడం, మౌన ధ్యానం అంటారు చూడండి. మౌనంగా చదవటం అనేది లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. నీలో నీవే ఆలోచిస్తూ మాట్లాడుకోవడం, దేవుని వాక్యాన్ని ఆయన మార్గాలను నెమరు వేసుకోవడం, నీ జీవితంలో ప్రతి రంగానికి వాటిని అన్వయింప చేసుకోవడం, ఇందులో ఇమిడి ఉంది అన్నమాట మనకు కనిపిస్తుంది. అందుకోసమే యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును కదా ఆనందముతో చదవాలంట. చదివి గ్రహించువాడు ధన్యుడు అన్నమాట బైబిల్ మనకు జ్ఞాపకం తీసుకొని వస్తూ ఉంది. ధ్యానించిన ఎడల అన్నమాట రాయబడింది. దీనికి పలు వచనాలు మనకు కనిపిస్తాయి. 63వ కీర్తన 6వ చరణం, 63వ కీర్తన 6వ చరణం చూడండి. 63 6వ వచనములో, కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను, నీ నామమును బట్టి నా చేతులెత్తేదను అనే మాట ఉంది. అవునా? నా జీవిత కాలమంతా నేను ఇలాగున నిన్ను స్తుతించేదను అని ఉంది. 77:12 77 వచనం 12లో రాయబడిన మాట చూడండి. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును, నేను ధ్యానించుకొందును, నేను ధ్యానించుకొందును అని అన్నాడు. 143వ కీర్తన 5వ చరణం, 143వ కీర్తన 5వ చరణాన్ని మనం చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతుంది. పూర్వదినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలను ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచు ఉన్నాను. ధ్యానించుట, అవునా? ధ్యానించుట, జ్ఞాపకం చేసుకునుట, జ్ఞాపకం చేసుకునుట.
ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే నీ ధర్మశాస్త్ర గ్రంథము ఒకటవది, రెండవది దివారాత్రం దాన్ని ధ్యానించినలా, మూడవదిగా చక్కగా వర్ధిల్ల చేసుకుంటావు. నీ మార్గాన్ని చక్కగా వర్ధిల్ల చేసుకుంటావు. దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని, వాటిని అనుసరించిన వారు వర్ధిల్లుతారు. వర్ధిల్లుతారు. అంత మాత్రం కాదు, జయకరంగా జీవిస్తారు. నీతిగా జీవించడానికి, తమ జీవితాల్లో దేవుని సంకల్పాలు నెరవేర్చడానికి అవసరమైన జ్ఞానాన్ని వారు పొందుతారు. అవసరమైన జ్ఞానాన్ని వారు పొందుతారు. ఏ జ్ఞానం పొందుతారు వాళ్ళు అంటే 14వ కీర్తన 2వ చరణములో 14వ కీర్తన 2వ చరణములో రాయబడిన మాట చూడగా, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను అన్నమాట ఉంది. దేవుడు పరిశీలన చేస్తాడంట. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలన చేస్తాడు. పరిశీలన చేస్తాడు. అవునా? ఆయన పరిశీలించువాడు. 119వ కీర్తన 99వ చరణం, 119 దేవుని వాక్యం చెప్తున్న మాట మనం ఆలోచన చేయగా, 119వ కీర్తన 99లో రాయబడిన మాట మనం చూడగా, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులకందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. విశేష జ్ఞానము కలదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, 1వ అధ్యాయము 3వ వచనములో రాయబడిన మాట, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును అన్నాడు. బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును అనే మాట ఇందులో మనము చూస్తాం. 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. అక్కడిని 10వ అధ్యాయం 5వ వచనంలో, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు అంట. వేసవి కాలమందు కూర్చువాడు బుద్ధిగల కుమారుడు. నువ్వు బుద్ధిగల కుమారునివే, బుద్ధి లేని కుమారునివే? బుద్ధి లేని కుమారులు ఉన్నారు కొంతమంది. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. కాబట్టి వర్ధిల్లడానికి, జయప్రదంగా జీవించడానికి అవసరమైన కొన్ని అంశాలు ఇందులో మనకు కనిపిస్తాయి. ఒకటవదిగా వాక్యం చెబుతున్న మాట, దేవుడు చెప్పాడు యెహోషువతో, నిబ్బరము కలిగి ధైర్యంగా జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్పాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పినాడు. రెండవదిగా, మన నమ్మకాలకు క్రియలకు వాక్యమే మూలాధారమై ఉండాలి అని చెప్పాడు 7వ వచనములో. ప్రతిదినము దేవుని వాక్యం చదివి ధ్యానించాలని చెప్పాడు 8వ వచనములో. జీవితకాలమంతా మనపూర్వకంగా దేవుని సన్నిధిని వెతకడానికి తీర్మానించుకోవాలని చెప్పాడు 5, 9 వచనాలు. ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలో ఇందులో మనకు కనిపిస్తుంది. అందుని బట్టి యెహోషువకి ఇచ్చిన ఈ సందేశం జయకరమైన జీవితానికి కావలసిన కొన్ని సాధారణ సూత్రాలు మనం ఇందులో చూస్తూ ఉన్నాం. యెహోషువ దేవుని మాటకు లోబడ్డాడు, ఆ ప్రకారంగా జీవించాడు. కాబట్టి ఈ దినమందు మనము చెప్పుకుంటున్నాం. ఆ ప్రకారంగా జీవించడానికి మనం తీర్మానం చేసుకోవాలి. దేవుని వాక్యము విని విధేయత చూపేవారు మాత్రమే యేసుకు వ్యక్తిగత బంధువులు అని మనం చెప్పుకున్నాం. దేవుని కుటుంబంలో భాగం వాళ్ళకు ఉంటుంది. విధేయత లేని విశ్వాసం దేవుని ఆత్మ సంబంధమైన కుటుంబంలో కనిపించరు. కాబట్టి లోబడుట అంటే దేవుని ఎడల మన బాధ్యత అయి ఉంది. మనం లోబడాల్సిందే. ఆయన ఆజ్ఞాపిస్తాడు, ఆయన చెప్తాడు, మనం విని ఆ ప్రకారంగా జీవించాలి. అలా చేయకపోతే గనక
మనకు దేవునికి ఎటువంటి సంబంధము ఉండదు. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాల. ఇది ధర్మం అంతే, ఇది ధర్మం అంతే. ఆ ప్రకం కాకపోతే కనుక నాతో నీకేం సంబంధము లేదు అని అంటాం. నా మాట వినకపోతే నాతో నీకేం సంబంధం ఉంది? అవునా? నా మాట వినకపోతే నా ఇంట్లో నువ్వెందుకుంటావు? అవునా? మనమే అంటాం ఒక మానవులుగా. దేవుడు అన్నాడా, నా మాట వినకపోతే నాతో నీకేం సంబంధం ఉంది అంటాడు. ఇన్నాళ్ళ భక్తి అంతా కూడా ఏమైపోతుందంటే భంగం అయిపోతూ ఉంది. కాబట్టి దేవుని మాటకు లోబడదాం, విధేయత చూపిద్దాం, వాక్యానుసారంగా బతుకుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు అందించిన ఈ శ్రేష్టమైన సందేశం కోసం స్తుతిస్తూ ఉన్నాం. స్తోత్రాలు తండ్రి. ఎంతమంది వినగలిగారో వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి. నీ మాటకు లోబడి ధర్మశాస్త్రము చదువుటయందు, ధ్యానించుటయందు మా మార్గాలు మేము వర్ధలు చేసుకుంటామని చెప్పిన నీ మాటను బట్టి స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, యెహోషువతో మీరు మాట్లాడిన మాటకై స్తోత్రాలు. నిబ్బరం కలిగి జాగ్రత్త పడు, ధైర్యంగా ఉండని చెప్పిన నీ మాటకై స్తోత్రం. ఆ విధంగా ఉండటానికి మాకు కూడా సహాయపడమని, కృప చూపించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.